నేను అటుకుల వడియాలకి ఈ గ్లాస్ కొలతగా తీసుకుంటున్నానండి. మీరు కనుక గ్లాస్ తీసుకుంటే గ్లాసు లేదా కప్పు తీసుకుంటే కప్పుని మాత్రమే కొలతగా పెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి, ఇలా కప్పు నిండా అటుకులు తీసుకోండి. దీన్ని శుభ్రంగా నీళ్ళతో బాగా కడిగి అప్పుడు నానబెడదాము. ఓకేనా? ఒక కప్పు గ్లాసు అటుకులకి, ఒక గ్లాసు అటుకులకి మనకి 6 గ్లాసుల కొలతలు నీళ్ళండి. ఇది మనం అటుకులు కడిగి శుభ్రంగా నానబెట్టుకునేటప్పుడు 2 గ్లాసులు నీళ్ళు పోసి ముందు నానబెట్టేద్దాం. ఓకేనా? ఇట్లా ఈ 2 గ్లాసు నీళ్ళల్లో మనం కడిగిన అటుకులు వేసి నానబెట్టుకోవాలి. మనం అటుకులు, ఒక గ్లాసు అటుకులకి 2 గ్లాసులు నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టుకుంటే మీకు ఇట్లా వస్తుందండి. మీరు మెత్తటి అటుకులైనా తీసుకోవచ్చు, లేదా ఉప్మా అటుకులైనా తీసుకోవచ్చు. ఇలా ఉప్మా అటుకులు తీసుకుంటే మాత్రం ఒక గంట, గంటన్నర సేపు నానబెట్టుకుని దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఓకేనా? మిక్సీలో వేసినప్పుడు మనం ఆల్రెడీ 2 గ్లాసులు పోసి నానబెట్టుకున్నాం కాబట్టి దాంతోనే గ్రైండ్ చేయండి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చాలు. మెత్తగా అంటే మరి పేస్ట్ లాగా ఇట్లా చేసుకోండి, సరిపోతుంది. నేను కొంచెం అటు ఇటుగా బరగ్గా ఇష్టపడతాను కాబట్టి అట్లా బాగుంటాయి వడియాలకని చెప్పి ఇంక ఇట్లా చేసుకున్నాను. ఓకే, నానబెట్టేటప్పుడు 2 గ్లాసులు పోసాం కదా, ఇప్పుడు మనం మిగతా 4 గ్లాసులు నీళ్లు పోసి బాగా బీట్ చేసుకోవాలి. దీనికి మొత్తం కొలతలు, ఒక గ్లాసు అటుకులకి 6 గ్లాసులు నీళ్ళండి. మీరు కప్పు తీసుకున్నా పర్వాలా, లేకపోతే గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు. ఇట్లా చేసి బాగా బీట్ చేయండి. ఇలాగ బీటర్తో బాగా బీట్ చేసుకోండి. మొత్తం కలిసిపోవాలండి, అటుకులు మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇట్లా మందపాటి గిన్నెలో మనం బీట్ చేసుకున్న అటుకులు వేసేసుకుని దానికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా దగ్గర పడే వరకు బాగా కాచుకుందాము. దీన్ని మనం వేడి చేసేటప్పుడు మాత్రం ఎక్కడ ఆపకూడదండి, తిప్పుతూనే ఉండాలి, లేకపోతే గడ్డ కట్టేసి అతుక్కుపోతుంది. ఓకేనా? ఈలోపు మనం అది కాగుతున్నప్పుడు ఇక్కడ ఒక స్పూను నువ్వులు, జీలకర్ర తీసుకోండి అందులో యాడ్ చేయడానికి. కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటారు, నేను వేయట్లేదు, ఇది ఆప్షను. మీకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ హై ఫ్లేమ్ మీదే మీరు బాగా ఇట్లా వేడి చేసి ఇట్లా బీట్ చేసి తిప్పుతూనే ఉండండి, ఎక్కడ గ్యాప్ ఇవ్వకండి. ఆపితే మాత్రం అది దగ్గర పడిపోయి ఇదైపోతుంది, అడుగంటిపోతుంది. అట్లా వేడి చేస్తూ తిప్పుతూనే ఉండి గడ్డ దగ్గర పడే వరకు మనం ఇలా తిప్పుతూనే ఉండాలండి, ఎక్కడ ఆపద్దు. అది చిక్కపడడానికి వచ్చే ముందు మనం ఆ జీలకర్ర నువ్వులు వేసుకొని తిప్పేసి స్టవ్ కట్టేయచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ మనకి దగ్గర పడుతుందండి. ఇట్లా తిప్పుతూనే ఉండాలి. ఒకవేళ ఈ పిండి కనుక సరిగ్గా ఉడకపోతే మాత్రం మనకి వడియాలవి సరిగ్గా రావండి, పలుచగా జారుగా వచ్చేస్తాయి. ఇంకా వాసన కూడా వస్తుంది, గంజి వాసన. అందుకని బాగా ఉడకబెట్టుకొని దగ్గర పడే వరకు మనం జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకుని తిప్పుకోండి. మీరు కొంచెం స్టార్టింగ్ హైలో పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలి, అప్పుడు గంజి కాస్త దగ్గర పడుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేయండి. మనం ఈలోపు వడియాలు అవి పెట్టడానికి అన్నీ రెడీ చేసినప్పుడు ఇది కాస్త చల్లారుతుంది, కాస్త దగ్గర పడిపోతుంది. మనం జీలకర్ర వేసాం కాబట్టి మన కలర్ కూడా మారిపోతుంది. చూడండి, ఇదంతా జీలకర్ర ఫ్లేవరు. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు, టేస్ట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. వేసుకునేటప్పుడు మాత్రం కాస్త ఉప్పు తగ్గించి వేసుకోండి. వడియాలు కదా, ఉప్పు ఎక్కువైపోతూ ఉంటాయి లాస్ట్లో. ఎందుకైనా మంచిది తక్కువ వేసుకుంటేనే బెటర్. స్టవ్ నుంచి దించుకున్న వెంటనే మాత్రం దీన్ని పెట్టకండి, పాలిథిన్ కవర్ మీద పెడతాం కాబట్టి బాగా వేడెక్కి కాలిపోతుంది కవరు. అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇట్లా పాలిథిన్ కవర్ మీద పెట్టుకుందాము. ఇవి శారీ కవర్స్ అండి, దీన్ని కట్ చేసి బాగా వాష్ చేసి ఆరబెట్టుకున్నాను. ఇట్లా ఇప్పుడు మనం కొద్దిగా తీసుకొని వడియాలు పెట్టేసుకుందాము. ఫస్ట్ డే ముందు ఫ్యాన్ కింద ఆరిపోతాయండి. తర్వాత నెక్స్ట్ డే మనం తీసేసిన తర్వాత ఎండలో ఒక 2 రోజులు 3 రోజులు బాగా ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. బాగా వచ్చేస్తాయి, చక్కగా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి.
ఒక చిన్న గ్లాస్ వడియాలకి నాకు అంటే ఒక గ్లాస్ అటుకులకి ఎన్ని వడియాలు వచ్చాయో చూడండి. చాలా వచ్చాయి. ఫుల్గా హ్యాపీగా తినేయచ్చు. ఇట్లా మనం ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చండి. కొలత మాత్రం ఒకటి, ఒక గ్లాస్కి 6 గ్లాసుల నీళ్ళు. మీరు కప్పు తీసుకుంటే కప్పు, గిన్నె తీసుకుంటే గిన్నె, ఎట్లయినా సరే మీ ఇష్టం. ఇవి ఒక రోజు మొత్తం ఇంట్లో ఆరబెట్టుకున్నాక నెక్స్ట్ డే పేపర్ నుంచి తీసేసి ఒక 2 రోజులు 3 రోజులు మీకున్న ఎండను బట్టి ఎండబెట్టేసుకుంటే మన నూనెలో వేయించుకొని తినేయచ్చు. 3 రోజులకి ఎండిపోయిన తర్వాత ఉడియాలన్నీ ఇట్లా అయిపోతాయండి. బాగా పూర్తిగా ఎండిపోతాయి. గట్టిగా ఎండు ఉంటే 2 రోజులకి ఎండిపోతాయి. ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాము. వేయించాక ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను.